నీవు నీ గమ్యానికి చేరాలంటే రెండో రహస్యం చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. హల్లెలూయా. రెండో రహస్యం ఏంటిదంటే, అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ విజయం విజయం విజయం. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ సాతాను సామ్రాజ్యాలు కూలిపోయినాయి, దేవుని యొక్క రాజ్యం కట్టబడ్డది. ఎందుకు పౌలులో అంత మహిమకరంగా దేవుడు కదిలినాడంటే, పౌలు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు, ఒక తీర్మానం. ఏం తీర్మానం అంటే, ఒకటేమో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో, అది చదవద్దు కానీ, నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం అన్నాడు. తాను దేవుడిచ్చిన పని అట ఇష్టపడి చేస్తున్నాడట, కష్టపడి చేయటం లేదు, సనుక్కుంటూ గునుక్కుంటూ చేయటం లేదు, ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు. సినిమాలు ఎట్లా చూస్తారంటే ఇష్టపూర్వకంగా చూస్తారు. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ఎట్లా చూస్తారంటే ఇష్టపూర్వకంగా చూస్తారు. సీరియళ్ళు చూసేవారు ఎట్లా చూస్తారంటే ఇష్టపూర్వకంగా చూస్తారు. బలవంతంగా థియేటర్లో కూర్చోరు, బలవంతంగా టీవీ ముందు కూర్చోరు. సినిమాలు చూసేవారు, సీరియళ్ళు చూసేవారు, క్రికెట్ చూసేవారు అంతా చాలా ఇష్టపడి ఉద్యోగానికి లీవ్ పెట్టి సినిమాలకు వెళ్తారు, మ్యాచెస్ చూస్తారు, ఇష్టపూర్వకంగా చూస్తారు. కష్టంగా సనుక్కుంటూ గునుక్కుంటూ ఏ సినిమా చూడరు, ఏ క్రికెట్ మ్యాచ్ చూడరు. పౌలు ఏ విధంగా ట్యూన్ చేసుకున్నాడంటే, నీ పరిచర్యలో అది ఏదైనా కావచ్చు, అది ప్రార్థన నేను ఇష్టపూర్వకంగా చేయాలా, వాక్యం చదవటం నేను ఇష్టపూర్వకంగా చదవాలా, వాక్యాన్ని ప్రకటించడం నేను ఇష్టపూర్వకంగా చేయాలి, సువార్త ప్రకటించడం నేను ఇష్టపూర్వకంగా చేయాలి. సేవా కార్యక్రమాలలో ఏది నా బాధ్యతగా నేను తీసుకున్నానో అది నేను బలవంతంగా సనుక్కుంటూ గునుక్కుంటూ నేను చేయొద్దు, కానీ ఇష్టపూర్వకంగా చేయాలి. చూడండి, ఇష్టపూర్వకంగా చేసేది అది రహస్యంగా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీవు ధర్మము చేసినప్పుడు రహస్యంగా చేసితే రహస్యంగా చేస్తున్న నిన్ను దేవుడు చూస్తాడట. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థన ఎవరు చూసినా చూడకపోయినా ఇష్టపూర్వకంగా నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా రహస్యంగా చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉపవాసంలో ఉండి నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా నీ రహస్య ఉపవాస ప్రార్థనలు రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కారణం, నువ్వు ఇష్టపడి చేస్తున్నావు, కష్టపడి చేస్తున్నావు కాదు. నీ భర్త చేయటంను బట్టి చేయటంలే, నీ భార్య చేయటంను బట్టి చేయటంలే, సంఘస్థులు అందరూ చేస్తున్నారు కదా నువ్వు చేయటంలే. నువ్వు చేసే ఉపవాస ప్రార్థనలైనా, నువ్వు చేసే ప్రార్థనలైనా, నీవు మందిరంలో చేసే పరిచర్యనైనా, ఏదైనా, ఈవెన్ నీ చేతికి చీపిరిచ్చి వాష్రూమ్స్ కడగమన్నప్పుడు, నీకు ఒక బాధ్యత ఇచ్చి కిచెన్లో వెళ్ళి అవి ఇవి తూడమన్నప్పుడు, బేసన్లు తోమమన్నప్పుడు నీవెట్లా చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలా, ఇది నా ధన్యత అని చేయాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలమునిస్తాడు. అయితే పౌలులో ఉన్న బ్యూటీ ఏంటిదంటే, మొదటి బ్యూటీ ఇష్టపడి చేసినాడట. తాను మంచి శాలరీ అంటే బ్లెస్సింగ్స్ అనుభవించినాడు. సెకండ్ బ్యూటీ ఏంటిదంటే, తాను ఏం చేసినా కానీ మనుషులను సంతోషపరచడానికి చేయలే, దేవుణ్ణి సంతోషపరచడానికి చేసినాడు. అందుకనే ఎంత ధైర్యంగా అంటున్నాడంటే,
నేను మనుషులను సంతోషపరిస్తే దేవుణ్ణి సంతోషపరచలేను. నేను దేవుణ్ణి సంతోషపరిస్తే మనుషులను సంతోషపరచలేను. ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్. బికాస్ మనుషుల మైండ్ సెటప్ వేరు, దేవుని మైండ్ సెటప్ వేరు. కాబట్టి టు బి ఫ్రాంక్, నేను దేవుణ్ణి సంతోషపరిస్తే ఐ కెనాట్ ప్లీజ్ మెన్, ఐ కెనాట్ ప్లీజ్ దిస్ ఫిల్తీ వరల్డ్. ఈ లోకాన్ని నేను సంతోషపరచలేను. ఇట్స్ ఫ్యాక్ట్, ఇట్స్ ట్రూ. ఒకవేళ మనుషులని లోకాన్నే నేను సంతోషపరిస్తే ఇట్స్ వెరీ హార్డ్ టు ప్లీజ్ గాడ్. చాలా కష్టం, నేను దేవుణ్ణి సంతోషపరచలేను. కాబట్టి నేను ఇక మనుషులను సంతోషపరచడానికి నేను చెయ్య ప్రార్థన, నేను మనుషులను సంతోషపరచడానికి ఉపవాసాలు ఉండా, మనుషులను సంతోషపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలు మందిరంలో నేను చెయ్య. రహస్యంగా నన్ను చూస్తున్న దేవుణ్ణి నేను సంతోషపరచాలి. ఆమేన్. అందుకనే పౌలు అంటున్న మాట అది మంచిగా అందరూ కూడా చదవండి. బైబిల్ తీసి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అందరూ తీసి చదవండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికిని మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. హల్లెలూయా. ఇది ఎప్పుడు తాను ట్యూన్ చేసుకున్నాడంటే తన లైఫ్లో ఆ కమిట్మెంట్ ఎప్పుడు తీసుకున్నాడంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. దాంట్లో స్ట్రాంగ్గా ఉన్నాడు. అదే స్ట్రాంగ్ కమిట్మెంట్తో ముందుకు సాగినాడు. ఫైనల్గా పౌలు అన్నమాట, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగును కడముట్టించుతుని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నా అన్నాడు. అంత స్ట్రాంగ్గా డెస్టినీకి చేరినాడు ఆయన. హీ రీచ్డ్ హిస్ గ్లోరియస్ డెస్టినీ. ఫైనల్గా అంటున్నాడు, మంచి పోరాటం పోరాడిన, నా పరుగును కడముట్టించినంటే ఐ రీచ్డ్ మై డెస్టినీ. నా గమ్యానికి నేను చేరిన అంటున్నాడు. వా, కారణం స్టార్టింగ్లోనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఐ వాంట్ టు రిమైండ్ యూ ఆల్, వీ క్యాన్ స్టార్ట్ అవర్ స్పిరిచువల్ జర్నీ విత్ ప్యాషన్, జీల్, హంగర్, బట్ వీ కెనాట్ ఫినిష్ స్ట్రాంగ్లీ. అంటే మన ఆత్మీయ యాత్రలో, మన సేవా జీవితంలో, మన ఆత్మీయ ప్రయాణంలో చాలా బలంగా మనం ప్రారంభించగలుగుతాం. అందరూ ప్రారంభించగలుగుతారు. కానీ అదే విధంగా మనము పూర్తి చేయలేము. మధ్య మధ్యలో పడిపోతుంటారు. ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ ఆ రన్నర్స్ ప్రారంభిస్తారు, 100 మంది స్టార్ట్ అవుతారు, రీచ్ అయ్యేది 3 మాత్రమే. నీవు మనుషులను సంతోషపరిస్తే దేవుణ్ణి సంతోషపరచలేవు. నువ్వు దేవుణ్ణి సంతోషపరిస్తే మనుషులను సంతోషపరచలేవు. కష్టం. నాకు మనుషులు కావాలా, మనుషులు సంతోషించాలా, దేవుడు సంతోషించాలంటే ఇట్స్ వెరీ హార్డ్, ఇంపాసిబుల్. అది జరగదు ఆత్మీయతలో. బయట జరుగుతుందేమో ఆయా విషయాలలో, కానీ యూ విల్ బీ ఎనిమీ ఫర్ దిస్ ఫిల్తీ వరల్డ్. నీ ఒక శత్రువుగా నిన్ను భావిస్తుంది ఈ లోకం అట్లా ఉంటే. అందుకని చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడట విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. దట్స్ ఆల్. ఎప్పుడైతే ఒప్పుకోలేదో, ఎప్పుడైతే ఈ లోకానికి గుడ్ బై చెప్పినాడో, ఈ లోకాన్ని విడిచిపెట్టినాడో, అప్పటి నుంచి శత్రువులు మోషేని తరమటం ప్రారంభించినారు. అప్పటిదాకా అంత బాగానే ఉన్నది. ఐగుప్తును ప్రేమించినంత కాలం మోషే మంచిగా ఉన్నాడు. ఐగుప్తులో అందరు దయను సంపాదించుకున్నంత కాలం స్ట్రాంగ్గా ఉన్నాడు.
కానీ ఎప్పుడైతే ఈజిప్ట్ని విడిచిపెట్టినాడో, ఈజిప్ట్ దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ స్పిరిట్, దట్ ఈస్ అ వరల్డ్లీ స్పిరిట్, విడిచిపెట్టినాడో శత్రుత్వం స్టార్ట్ అయిపోయింది. సేమ్ యోసేపు జీవితంలో ఐగుప్తు ఆత్మ ఫాలో అవుతుంది, దేవుని ఆత్మ ఫాలో అవుతుంది. ఈజిప్ట్లో ఐగుప్తులో యోసేపును ఫాలో అవుతున్నాయి రెండు ఆత్మలు. ఒకటి మనుషులను సంతోషపరిచే ఆత్మ, దేవుణ్ణి సంతోషపరిచే ఆత్మ. లోకమును సంతోషపరిచే ఆత్మ, దేవుణ్ణి సంతోషపరిచే ఆత్మ. రెండు ఆత్మలు యోసేపును వెంబడిస్తున్నాయి. ఒక టైం వచ్చింది, ఆప్షన్ ఈస్ యువర్స్, చాయిస్ ఈస్ యువర్స్. నీవు మనుషులను సంతోషపడతావా యోసేప్, ఇట్స్ లెఫ్ట్ టు యూ. నువ్వు దేవుణ్ణి సంతోషపరుస్తావా, ఇట్స్ లెఫ్ట్ టు యూ. ఐగుప్తు ఆత్మను సంతోషపరుస్తావా, నీ ఇష్టం. దేవుని ఆత్మను సంతోషపరుస్తావా, నీ ఇష్టం. దేవుడు మౌనముగా ఉన్నాడు. ఒక పరీక్ష రాగానే యోసేపు ఐగుప్తు ఆత్మను తరిమివేసి దేవుణ్ణి సంతోషపరిచినాడు. ఆ దేశానికే ప్రైమ్ మినిస్టర్ అయినాడు, చేరవలసిన గమ్యానికి చేరినాడు. చిన్న వయసులో ఏ దర్శనాలైతే దేవుడిచ్చినాడో అవిటిని చంపుకోవటం బట్టి ఆ దర్శనము నెరవేర్చింది, చివరికి గమ్యానికి చేరినాడు. హల్లెలూయా, దట్స్ ఆల్. అందుకనే ద్వితీయోపదేశకాండం 30:19 ఏమని ఉంటుందంటే, నీ ఎదుట నేను జీవమును మరణమును ఉంచి ఉన్నా, శాపమును ఆశీర్వాదమును ఉంచి ఉన్నా. నేను వచ్చి నా కృప నీకు ఇచ్చి నీవు జీవమును ఎంచుకో, నువ్వు దీవెనలు ఎంచుకో అనా. చాయిస్ ఇస్ యువర్స్, అన్ని నీకు తెలుసు. మరణమును ఎంచుకుంటావా, జీవమును ఎంచుకుంటావా, నీ ఇష్టం. యోసేపుకి ఆ పరీక్ష వచ్చింది, 100కి 100 మార్క్స్ సంపాదించుకున్నాడు. శాపము, దీవెనలు అవకాశం వచ్చింది. దీవెనలు ఎన్నుకొని దేవుణ్ణి సంతోషపరిచి ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. సేమ్ పరీక్ష దానియేలుకి వచ్చింది. దానియేలు 1:8 దానియేలు నెబుకద్నెజరు యొక్క అన్నపానీయములు తినటానికి త్రాగటానికి బబులోను యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే దానియేలు దగ్గరికి వచ్చిందో, దానియేలు బబులోను ఆత్మను వెళ్ళగొట్టి దేవుణ్ణి సంతోషపరిచినాడు. మనుషులను సంతోషపరచకుండా దేవుణ్ణి సంతోషపరిచినాడు. లోకాన్ని సంతోషపరచకుండా దేవుణ్ణి సంతోషపరిచినాడు. ఆ బబులోని దేశానికి దిక్కైనాడు. బబులోని దేశానికి ఒక వెలుగుమయముగా మారిపోయినాడు. చప్పట్లు కొట్టాలి. సో ఈ భయంకరమైన దుర్దినాలలో మనం ఉంటున్నాం. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, కువైట్, మస్కట్, అబుదాబి, ఆఫ్రికా, వేరెవర్ యు ఆర్, ప్రతి దేశంలో ప్రతి క్రైస్తవులు విశ్వాసులు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. పెద్ద పెద్ద సేవకులు సైతం పడిపోయినారు, కనబడటలే, వెతికినా దొరకటలే. కారణం ఏంటిదంటే ప్రారంభంలో దేవుణ్ణి సంతోషపరిచినారు. నేమ్, ఫేమ్, పాపులారిటీ రాగానే మనుషులను సంతోషపరుస్తూ కాంప్రమైజ్ అవుతూ వెళ్ళిపోయినారు. విశ్వాసులు కూడా ప్రభువుని ఎంతో ప్రేమించి వారి జీవితాలు ప్రభువుకు సమర్పించుకున్న వారు ఉంటున్నారు. చివరికి క్రమక్రమంగా దేవుణ్ణి దుఃఖపరిచి లోకాన్ని, మనుషులను సంతోషపరిచి దేవునికి కృప దూరం అయిపోయిన వారు చాలా మంది ఉంటున్నారు. ఎందుకు ఈ అంత్య దినాలలో ఈ ప్రాఫిటిక్ మెసేజ్ నువ్వు వింటున్నావంటే, ఇఫ్ యు ఆర్ సైలింగ్ ఆన్ ద సేమ్ బోట్, నీ ఒకవేళ ఆ కన్ఫ్యూజన్లో, ఆ కెయాస్లో, ప్రశ్నలకి జవాబు లేని స్థితిలో ఈ మెసేజ్ వింటున్నట్లయితే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. రెండో విషయం ఏంటిదో తెలుసా? నీవు నీ గమ్యానికి చేరాలి అంటే అన్కాంప్రమైజింగ్ లైఫ్ జీవించాలి. హల్లెలూయా. ఏ లైఫ్ చెప్పండి? అన్కాంప్రమైజింగ్. రాజీ పడొద్దు. పక్కన వారితో చెప్పండి, రాజీ పడొద్దు అని చెప్పండి.
కుడి చేయి పైకెత్తి చెప్పండి, రాజీ పడొద్దని చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, మేము రాజీ పడం. మొదటిదేమో కంప్లీట్గా 100కి 100% దేవుని మీద ఆధారపడదాం, గమ్యానికి చేరుతాం. రెండవదిగా దేనికి మనం రాజీ పడద్దు. నువ్వు మనుషులను సంతోషపరచాలనుకుంటున్నావా, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపో, సంతోషపరచు. కానీ మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని క్రీస్తు బిడ్డగా బ్రతకాలని ఉంటే రోషము కలిగిన బ్రతుకు అన్కాంప్రమైజింగ్ లైఫ్ని లీడ్ చేయి. రాజీ పడకు, ఊసరవెల్లిలాగా మారకు, రంగులు మార్చకు. నిన్ను ప్రజలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ప్రజలు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ప్రజలు మిమ్మల్ని వెంబడించినా వెంబడించకపోయినా, ప్రజలు ఒకవేళ మిమ్మల్ని జోకర్లలాగా చూసినా భయపడకండి. ఒక దినమున రాజీ పడని క్రైస్తవ జీవితం నిన్ను ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలంత. ఎందుకంటే బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్ కనబడతారు. అక్కడ రాజీ పడని హీరోస్ కనబడతారు. అక్కడ రాజుల ముందు రాజీ పడలే వాళ్ళు, సమాజం ముందు రాజీ పడలే వాళ్ళు. చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు వచ్చి వారిని ప్రోత్సాహపరిచిన రాజీ పడలే. ఒంటరి ప్రయాణం చేసినారు. ఒంటరి పోరాడి చివరికి సింహాల నోర్లను మూసి అగ్ని గుండంలో పడివేసిన రోషము కలిగి బయటకు వచ్చినారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అది నిజమైన క్రైస్తవ జీవితం. నెబుకద్నెజర్ నువ్వెన్ని సిద్ధాంతాలు పెట్టినా, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు పాటించమన్నా, నా దేవుడు రోషము కలిగిన వాడు. వా, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తే మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు అంతే. వా, ఇన్ కేస్ మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా మేము కాంప్రమైజ్ కాం. హల్లెలూయా, మేము కాంప్రమైజ్ కాం. దిస్ ఈస్ అ prophetic word for the universal church. We will not compromise. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడంతే, రక్షించకపోయినా we will not compromise. అది క్రైస్తవ జీవితం అంటే. చివరికి నెబుకద్నెజర్ బెంట్ అయినాడు, బెంట్ అవుతాడంతే. దర్యావేష్ బెంట్ అయినాడు, బెంట్ అవుతాడంతే. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టాలంత. ఒక శాసనం సంతకమైంది అక్కడ. ఆ శాసనం చదవండి దానియేలు గ్రంథంలో. ఆ శాసనం రిలీజ్ అయినా దానియేలు లెక్క చేయలే. అనుదిన 3 యెరూషలేము వైపు చేతులు చాపి కిటికీలు తెలిసి ప్రార్థన చేస్తున్నాడు. దట్స్ ఆల్. అంటే ఒకవేళ కానీ రాజుకు తెలిస్తే చంపేస్తాడని తెలుసు డానియేల్కి. నేను డానియేల్ని కదా, నన్ను చంపడనే రూల్ లేదు అక్కడ. ఎవరికైనా ఒకటే రూల్, నేను చనిపోతా నాకు తెలుసు, కానీ నా దేవుణ్ణి ప్రార్థించక నేను మానా. దిస్ ఇస్ అ ప్రాఫిటిక్ వర్డ్. ఇది ప్రవచనాత్మక వర్తమానం. ప్రభు మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ అన్కాంప్రమైజింగ్ స్పిరిట్. రాజీ పడని ఆత్మ. ఎందుకు చాలామంది ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశయాలతో, ఎంతో దర్శనంతో ప్రారంభిస్తారు.
చేరవలసిన గమ్యానికి చేరరు. వై? బికాస్ ఇటు మనుషులను సంతోషపరిచి దేవులను సంతోషపరిచి. ఆదివారం ఒక విధంగా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక విధంగా ఉంటారు. ఆదివారం ఒక విధంగా ఉంటారు, ఉద్యోగంలో ఒక విధంగా ఉంటారు. ఆదివారం ఒక విధంగా ఉంటారు, కాలేజీలో ఒక విధంగా ఉంటారు. మందిరంలో ఎట్లుంటావో నీ కాలేజీలో కూడా రాజీ పడకుండా అట్లనే ఉండాలను. కాలేజ్ కదా, ఫ్రెండ్స్ కదా అంటే ఓకే, నో ప్రాబ్లం. యూ విల్ నాట్ రీచ్ యువర్ డెస్టినీ. నువ్వు చేరవు. ఇక స్నేహితులు కలిసినప్పుడు ఉండాలి కదంటే ఉండు. మరి ఎందుకు మందిరం? ఎందుకు నీకు? చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులు అంతా కలుస్తారు కదా, మేము వాళ్ళని సంతోషపరచడానికి ఉండాలి కదంటే ఉండు. మరి దేవుడు ఎందుకు నీకు? నువ్వు ఎవ్వరి మధ్యలో ఉన్నా అక్కడ వెలుగుగా ప్రకాశించాలా. దట్స్ ఆల్. కాంప్రమైజ్ కావద్దంతే. చుట్టాలు, రక్త సంబంధులు, స్నేహితులంతా మారు మనసు లేని వారు ఆ యొక్క ఏదో సందర్భంగా ఇంటికి వచ్చి మనమందరం సినిమాకి వెళ్దాము రా అంటే, అరే పాపం ఏమైనా అనుకుంటున్నామని వెళ్తే వెళ్ళు. కానీ నువ్వు అనాలా, మీతో పాటు గత సంవత్సరం నేను సినిమాలు చూసిన, సీరియల్ చూసిన, అన్ని చేసిన లోక సంబంధంగా, ఇప్పుడు నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నా, నేను రాలేనంతే. వాళ్ళు ఒకవేళ నీకు శత్రువులుగా మారినా, వాళ్ళు ఒకవేళ నిన్ను దూషించినా, నిన్ను జోకర్గా తిరస్కరించిన, ప్రభువును సంతోషపరచు. ఒకరోజు వాళ్ళ మధ్యలో నేను తలను పైకెత్తుతాడు దేవుడు. మందిరానికి వచ్చినప్పుడు మంచి డ్రెస్సింగ్ వేసుకుంటారండి, ఇక కాలేజ్కి వెళ్ళగానే రూపాంతరం చెందుతారు. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ కాంట్రవర్సీ. ప్లీజ్, ప్రేమతో ఈ మాటలు అంత్య దినంలో రిలీజ్ అవుతున్నాయి. నాకు 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 తెలియకుండానే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వద్దు బిడ్డ, లైఫ్ వద్దు, అదొద్దు. అది మనకి ప్రారంభంలో అది ఒక సంతోషాన్ని ఇస్తుందేమో, అది భవిష్యత్తులో అది చాలా ప్రమాదం. దేవుడు నమ్మలేడు నిన్ను. ఎందుకు నమ్మగలుగుతాడు చెప్పు? నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటున్నావు, స్నేహితుల మధ్యలో, చుట్టాల మధ్యలో, సమాజం మధ్యలో, కాలనీలో ఒక విధంగా ఉంటున్నావు. ఎట్లా నమ్మగలుగుతాడు దేవుడు నిన్ను? అందుకనే పౌలు ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. నేను మనుషులను సంతోషపరిస్తే దేవుణ్ణి నేను సంతోషపరచలేను. ఇంపాసిబుల్. దేవుణ్ణి సంతోషపరిస్తే మనుషులను సంతోషపరచలేను. ఇట్స్ ట్రూ, సింపుల్. ఆ ప్రయాణం ప్రారంభించినాడు. తన జీవితంలో జరిగింది ఏంటిదో తెలుసా? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. చాలు, శత్రువు అయిపోయినాడు. ఎస్, మనం శత్రువులం అయిపోతాం. అట్లా చెయ్యొద్దు మీరు అని పౌలు చెప్పినాడు. గలతీ సంఘానికి శత్రువు అయిపోయినాడు. శత్రువులం అయిపోతాం, మనం శత్రువులం అయిపోతాం. ఆ విధంగా పౌలు ఎంతో లాస్ అయినాడు. ప్రజలు అర్థం చేసుకోలేకపోయినారు పౌలుని. పౌలు బాధను అర్థం చేసుకోలేకపోయినారు. చివరికి కొన్ని సందర్భాలలో ఒంటరివాడు అయిపోయినాడు పౌలు. అయ్యో, నన్ను అందరు విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు కదా అని మరలా యూటర్న్ తీసుకొని మనుషులను సంతోషపరచలే, ఒంటరిగా పోరాడినాడు, తన పరుగును కడముట్టించినాడు. సహోదరి, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దీంట్లో ఎంత రిచ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయో చాలా మందికి తెలియదు. దైవజనుడా, మనుషులు ఈరోజు ఉంటారు, వెళ్ళిపోతారు నాన్న, వాళ్ళని నేను సంతోషపరుస్తాను. నువ్వు వస్తారు, నీ మందిరానికి గెస్టెడ్ ఆఫీసర్స్ వస్తారు, మంచి కోటీశ్వరులు, లక్షాధికారులు వస్తారు. వాళ్ళని సంతోషపరచడానికి నీ అభిషేకాన్ని నువ్వు చీప్గా చెయ్యకు. వాళ్ళు 60 సంవత్సరాలు ఏదో ఉండి రిటైర్మెంట్ అవుతుంది, అంతేగా వాళ్ళ పని. నీకు రిటైర్మెంట్ లేదు. హల్లెలూయా. యేసయ్య రాకడ దాకా నీకు రిటైర్మెంటే లేదు.
వాళ్ళ దగ్గర నీ అభిషేకాన్ని ఎందుకు చీప్గా చేసుకుంటావు నువ్వు? వాళ్ళెక్కడ, మనం ఎక్కడ? వాళ్ళంతా రాష్ట్ర ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు, నియోజకవర్గ ప్రతినిధులు, దేశ ప్రతినిధులు. మనం ఎవరమంటే దేవుని ప్రతినిధులం. చప్పట్లు కొట్టాలంతా. మనం స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. రెస్పెక్ట్ ఇద్దాం, ప్రేమిద్దాం, ప్రార్థించాం, కానీ మనం దిగజారిపోవద్దు వాళ్ళ ముందు. ఎంత ఇన్సల్ట్ తెలుసా దేవుని అభిషేకానికి మనం దిగజారిపోతే? అందుకనే మేము ఎవరికి నచ్చకపోయినా మేమేదో గ్రేట్గా ఫీల్గా మా పిలుపు ప్రకారం మేము ముందుకు సాగిపోతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మా పిలుపు ప్రకారం మేము వెళ్ళిపోతుంటాం. అందుకని ఎవ్వరు కొన్నిసార్లు మాతో మాట్లాడటం లేదని బాధపడం, మమ్మల్ని ప్రజలు పొగిడినా సంతోషించం, ప్రజలు మమ్మల్ని భయంకరమైన మాటలన్నా బాధపడం. అసలు మాకు సంబంధమే లేదు. అది మా పిలుపు మాకే. ఆమేన్. మేము చేసే పని, మేము చేసే ప్రార్థనలు, మేము చేసే ఉపవాసాలు, మేము చేసే పరిచర్య ఆయన నచ్చితే చాలు, ఆయనకు ప్రీతికరంగా ఉంటే చాలు. ఒక దినమున నాకు జీతం దొరుకుతుంది. అదే ధైర్యంతో ప్రయాణం చేస్తున్నాం రాత్రింపగలు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తనతో పాటు వస్తున్న ప్రజలతో పాటు, శిష్యులతో పాటు గొప్ప పరిచర్య జరిగించినారు. మధ్యలో శిష్యులు పౌలు కొన్ని నచ్చక విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వారిని సంతోషపరచడానికి తన మనస్సును మార్చుకోలే, కానీ ఒంటరిగా వెళ్ళిపోయినాడు. ఒక సమయంలో ఒక మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చాలు అన్నాడు ఈ మాట. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకుంటున్నా అంటే కొంతమందికి నచ్చలే, వదిలిపెట్టి వెళ్ళిపోయినా. అయ్యో మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా, పర్వాలేదులే, మీరు నడవండి, నడకపోండి, ఏం ప్రాబ్లం లేదనిలే, ఒంటరిగా వెళ్ళిపోయినాడు. చాలా కష్టం అనిపించింది. యేసయ్యలాగా నేను నడుస్తున్నా, నన్ను వెంబడించండి, మీరు కూడా యేసయ్యలాగా నడుస్తారని అర్థం. నచ్చలే కొంతమందికి. మధ్యలో వదిలిపెట్టేస్తున్నారు. మరలా ఒక మాట అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. చాలు ఈ మాట అన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి, అంతేకాక యేసయ్యలాగా నడిచే వారిని గురిపెట్టి చూడండి. అందరిని వెంబడించకండి. అన్ని ప్రసంగాలు, అన్ని సేవకులను పరిగెత్తితే మీరు తప్పిపోతారు. మీరు నన్ను వెంబడించండి, మీరు గమ్యానికి చేరుతారు. అంతేకాక ఇన్ కేస్ నా యాబ్సెన్స్లో మీరు ఎవరిని చూస్తారంటే యేసయ్యలాగా నడిచే వారిని గురిపెట్టి చూడండి అనగానే కొంతమంది మూడ్ ఆఫ్ చేసుకున్నారు, దూరం అయిపోయారు. కానీ పౌలు తన కమిట్మెంట్ని మాత్రం దూరం చేసుకోలే. గలతీలకు రాసిన పత్రికలో అన్న ఆ స్ట్రాంగ్ కమిట్మెంట్లోనే ముందుకు సాగిపోయినాడు. ప్రారంభంలో చాలామంది వెంబడించారు పౌలుని, క్రమక్రమంగా దూరం అయిపోయినారు. చివరికి అపోస్తల కార్యం 27వ వచనంలో 23 నుంచి 25 చదువుదాం. నేను ఎవని వాడను, అది చూడండి ఎందుకంత స్ట్రాంగ్ అంటున్నాడు. నేను ఎవడి వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. చాలు, నేను ఎవరి వాడనో నాకు తెలుసు. నేను ఆయన చెప్పిన పని చేస్తూ ముందుకు సాగిపోతున్నా. ప్రతి నిత్యము నేను ఆయనను సంతోషపరుస్తున్నాను కాబట్టి ఏ సముద్రం కూడా నన్ను ముంచివేయలేదు. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టుండంత. అందుకనే పౌలు ముందు రాజులు వణికినారు. సద్దుకాయలను పరిశీలన చేసి సున్నపు కొట్టిన గోడ అంటాడు అంతే. రాజులు, అగ్రిప్ప రాజు అట్లా నిలబడ్డాడు అంతే. ఫిలెక్స్, ఫేస్తు అలా ఖైదీ ముందు నిలబడ్డారండి, వణికినరు పౌలు అంటే.
ఆ రోజులలోనట రాజులు నిలబడి స్టేజ్ మీద ప్రసంగం చేస్తే కొంతమంది వచ్చేవారట. పౌలు వస్తున్నాడు ప్రసంగం చేస్తున్నాడంటే స్టేడియంలో నిండిపోయేటి అట. చెప్పట్లు పెట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. రాజులు వస్తున్నారంటే ఎవరు వచ్చేవారు కదట ప్రజలు. కానీ పౌలు వస్తున్నాడు అనగానే ఊర్లు ఊర్లు కదులు వచ్చేటి అట. ఎందుకంత పాపులారిటీ, ఎందుకంత రిచ్నెస్ వచ్చింది పౌలులో? అన్కాంప్రమైజింగ్ స్పిరిట్. పక్కన వారితో చెప్పండి, అన్కాంప్రమైజింగ్ స్పిరిట్. రాజీ పడని జీవితం, అది నిజమైన క్రైస్తవ జీవితం. ఆర్యాపార్, హల్లెలూయా, అంతే. అది నిజమైన క్రైస్తవ జీవితం. సేవకులారా, ఒకవేళ ప్రసంగం వింటుంటే మంట తెచ్చుకోండి, రోషం తెచ్చుకోండి. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, ఐ గివ్ యూ అ గ్యారంటీ, నువ్వు మహిమ కలిగిన పరిచర్య జరిగిస్తావు. నేను ప్రవచిస్తున్న దైవజనునికి యేసు నామములో ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో అపవాది ఎక్కడ దెబ్బ కొడుతున్నాడంటే ఇదే ప్లాట్ఫామ్ మీద దెబ్బ కొడుతున్నాడు. నీ ఆధ్యాత్మిక యాత్రలో ఇదే రాజీ పడే విషయంలో అపవాది దెబ్బ కొడుతున్నాడు. ఇతరులను సంతోషపరిచే విషయంలో నిన్ను కాంప్రమైజ్ చేస్తున్నాడు వాడు. ఏం కాదులే, దేవుణ్ణి సంతోషపరచు, మనుషులను సంతోషపరచు అని వాడు మోసం చేస్తున్నాడు. మోసంలో చిక్కుకున్న సంఘాలు ఉంటున్నాయి, విశ్వాసులు ఉంటున్నారు, సేవకులు కూడా ఉంటున్నారు. అందుకనే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నేను చెప్తున్నాను వినండి. ఒక కంపెనీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకో కంపెనీలో ఉండవు. నువ్వు ఉద్యోగం మారినావంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మానేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలా? నువ్వు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తానంటే ఇక్కడ కుదరదు బాబు, మీరు వెళ్ళిపో అనేసి అంటారు. నువ్వు ఎన్ని కంపెనీస్ మారిస్తే అన్ని కంపెనీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాలి. నువ్వు ఎన్ని డిపార్ట్మెంట్స్ మారితే అన్ని డిపార్ట్మెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాలి. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలోని డిపార్ట్మెంట్స్కి, ఉద్యోగాలకి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే కష్టమైనా పాటిస్తున్నావు జీతం కోసం. పరలోకంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవే ఈ భూమి మీద బ్రతికే 70-80 సంవత్సరాలు భారతదేశ యొక్క నియమ నిబంధనలు పాటిస్తావు, తెలంగాణ, ఆంధ్ర యొక్క నియమ నిబంధనలు పాటిస్తావు. ఈవెన్ బండి మీద పోవాలంటే నీకు హెల్మెట్ పెట్టుకోవాలి, నువ్వు బండి నడపాలంటే లైసెన్స్ ఉండాలి నీకు, ఇల్లు కట్టుకోవాలంటే పట్టా ఉండాలి నీకు, ట్రైన్ ఎక్కాలంటే టికెట్ ఉండాలా, బస్సు ఎక్కాలంటే టికెట్ ఉండాలా. ఏది నువ్వు పాటించకపోయినా కేసు బుక్ అవుతుంది నీకు. ఈవెన్ రోడ్డు మీద ఉన్న గవర్నమెంట్ చెట్టును కొమ్మ కొడితేనే కేసు బుక్ అవుతుంది నీకు. దానికే అంత విధేయత చూపుతావు, దానికే అంత భయపడతావు. ఆఫ్టర్ ఆల్ 70-80 సంవత్సరాలు ఉంటున్న నీవే ఖచ్చితంగా ఏ దేశానికి వెళ్ళినా ఆ నియమ నిబంధనలు, భారతదేశంలో ఉంటే భారతదేశ నియమ నిబంధనలు, తెలంగాణ, ఆంధ్రాలో ఉంటే ఆ భారత నియమ నిబంధనలు పాటిస్తావు, జాగ్రత్తగా పాటిస్తావు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు వేరే దేశానికి వెళ్ళిపోవాలా మనం. దానికి నియమ నిబంధనలే ఇవి. చప్పట్లు కొట్టాలా? ఏంటిది ఈ నియమ నిబంధనలు? అన్కాంప్రమైజింగ్ స్పిరిచువల్ లైఫ్. వావ్, రాజీ పడలే. అబ్రహామా వచ్చేసిండు అంటే రాజీ పడలే. నోవా ఓడగట్టు అంటే రాజీ పడలే. జేకబ్ రా అంటే రాజీ పడ్డాడు, మామతో మోసపోయినాడు, నష్టపోయినాడు. దాని తర్వాత రాజీ పడకుండా ఒంటరిగా మిగిలినాడు, ఇశ్రాయేలుగా మారిపోయినాడు. నువ్వు రాజీ పడితే ప్రారంభ దశలో చాలా సంతోషమే ఉంటుంది, కానీ నీ గమ్యం కనబడదు. కాశ్మీర్ కానీ, కొడైకెనాల్ కానీ, ఊటీ వెళ్తే మంచు మాత్రం కనబడుతుంది, రోడ్లు కనబడవు. అంతే. నువ్వు రాజీ పడ్డావా, నీ గమ్యం నీకు కనబడదు.
నేనున్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఒకవేళ నేను మీకు శత్రువునైనా పర్వాలే, కానీ నా టీచింగ్ మాత్రం ఇట్లనే ఉంటుంది. నచ్చితే మెసేజ్ వినండి, నచ్చితే మందిరానికి రండి. అంత వద్దు, ఆ లైఫ్ వద్దు మనకి. ఎంతకాలం మోసం చేస్తాం దేవుణ్ణి? ఎంతకాలం మోసం చేస్తాం చెప్పండి? ఇటు లోకం కావాలా, దేవుడు కావాలంటే ఎట్లా కుదురుతుంది? ఎట్లా నువ్వు గమ్యానికి చేరుతావు? ఎట్లా దీవెనలు పొందుకుంటావు నువ్వు? ఇంకా దేవుడు అది చేయలే, ఇది చేయలే, 50 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉండే, నేను లీవ్ పెట్టుకొని వెళ్ళినా ఏం చేయలే. ఎందుకు చేస్తాడు మరి? ఉద్యోగంలో ఉన్నప్పుడు అట్లుంటావు, వ్యాపారంలో ఉన్నప్పుడు అప్పుడుంటావు, కాలనీలో ఉన్నప్పుడు అట్లుంటావు, చుట్టాలు, రక్త సంబంధాలు, బంధుమిత్రులు వచ్చినప్పుడు వాళ్ళకి సంతోషపరిచినట్లుంటావు. ఆదివారం రాగానే స్తోత్రం 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 అని అన్య భాషలలో మాట్లాడతావు. ఎట్లా కుదురుతుంది? ఎట్లా కుదురుతుంది చెప్పండి? కానీ మెసేజ్ వింటూ అయినా ఒక దానియేలు వలె మారండి, ఒక షడ్రక్ మేషక్ అబేద్నగో వలె మారండి, ఒక యోసేపు వలె క్రైస్తవ సంఘాలు మారాలి. చివరికి అపోస్తులుడైన పౌలు ఏ రోషంతో కదిలినాడో ఆ రోషంతో కదులుదాం. మంచి క్రైస్తవ జీవితం జీవిస్తాం. నీవు కృపాక్షేమముల వెంట పరిగెత్తనవసరంలే, కృపాక్షేమములు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి అంతే. నీ పిల్లలను చూచెదవు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లి వలను, నీ భోజనపు బల్ల చుట్టూరు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ చేతుల కష్టార్జితం నిశ్చయంగా నువ్వు అనుభవిస్తావు. దట్స్ ఆల్. అది మా జీవితంలో మేము అనుభవించినాం, పాటించినాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం, భవిష్యత్తులో అనుభవిస్తాం. ఎస్, అదొక్కటే ఒకటి. రాజీ పడని జీవితమే అందరికీ మమ్మల్ని శత్రువు చేసేసి నచ్చరు మేమంటే చాలామందికి. కానీ మాకు బాధ లేదు. రాజీ పడితే నచ్చం మనం, కొంతమందికి శత్రువులం అవుతాం. వాళ్ళకి శత్రువులైనా మన మిత్రునితో ఉంటే చాలు. దట్స్ ఆల్. వాళ్ళకి మనం నచ్చకపోయినా పర్వాలే, నో ప్రాబ్లం. అది చుట్టాలైనా, స్నేహితులైనా, నా తోటి దైవజనులైనా ఓకే, నో ప్రాబ్లం. పట్టించుకోం మేము. మా పిచ్చి ఒకటే, యేసయ్య పిచ్చి మాత్రమే. మా పిచ్చి ఒకటే, ఆయనను సంతోషపరచాలి. కూర్చున్నా సంతోషపరచాలా, లేచినా సంతోషపరచాలా, మా ప్రయాణంలో సంతోషపరచాలా, మెసేజ్ ఇవ్వటానికి నిలబడ్డప్పుడు ఆయనను సంతోషపరచాలా, ప్రార్థనలో మోకరించినప్పుడు సంతోషపరచాలి, ఉపవాసాలు డిక్లేర్ చేసుకున్నప్పుడు సంతోషపరచాలా, ప్రసంగాలు చేసేటప్పుడు సంతోషపరచాలి. ఆయన సంతోషపడితే చాలండి. ఆయన నాకు జీతం ఇచ్చేది, వీళ్ళ నాకు జీతం ఇచ్చేది. ఇదే మంటతో ఈ 24 years నుంచి కొనసాగించబడుతున్న పరిచర్య. మీరు అదే దుప్పటి క్రింద రావాలని ఈ ప్రత్యక్షత. ఎందుకంటే మా జీవితంలో చాలా దెబ్బలు తిని 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 రప్చర్ అయిపోయింది శరీరం, రప్చర్ అయిపోయింది ఆత్మ. అప్పటి నుంచి ఒక నిర్ణయం, మనుషులను సంతోషపరిచే కన్నా ఆయనను సంతోషపరిస్తే చాలు. హల్లెలూయా. ఆయన జీతం ఇస్తాడని కాదు, ఆయన జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనను సంతోషపరిచినా చాలు. ఈ ప్రసంగం అందుకనే ఎవరికైనా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాను. సంథింగ్ ఆర్ ది అదర్, నీవు మాత్రం త్వరలో గమ్యానికి చేరబోతున్నావు. కాబట్టి మొదటిగా చెప్పండి, చేయి పైకెత్తి. మనం గమ్యం చేరాలంటే రాజీ పడొద్దు దేనికి. రోషము కలిగిన, ప్రభు ఆశించి ప్రభువును సంతోషపరిచే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. లేచి నిలబడదాం, కుడి చేయి పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఎవరెవరు వారి బలిపీఠాలను కట్టుకొని కేవలం రాజీ పడకుండా నిన్ను సంతోషపరచాలనుకుంటున్నావో ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.